వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూన్ 19న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే విద్యార్థులకు, పర్యాటకులకు, అటవీ సంరక్షణకు ఉపయోగపడేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరిలు 3 కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరిలు ప్రధానంగా 3 కార్యక్రమాలను ప్రారంభించనున్నారని తెలిపారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరులోని సైన్స్ మ్యూజియం ప్రారంభిస్తారని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలన్న అంశంపై తాము చర్చించామన్నారు. అంతేగాక ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకువెళ్లే అంశాన్ని మాట్లాడామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఈ సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్, టూరిజం తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ బుచ్చయ్య చౌదరి గారు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, మన పార్లమెంటు సభ్యులు, వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం, ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు. వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు. వారు కానీ, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. 19వ తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా 1-2 రోజులు అటు ఇటుగా జరగచ్చు. 19వ తారీఖున మనకి కేబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నాయమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి, పర్యాటకులకి, అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక వీటిని విజయవంతం చేసుకోవడానికి అధికారులు, రాజకీయ ప్రతినిధులు కలిసి ఏ రకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీదే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం.